నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. ప్రధానంగా ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రేషన్ కార్డులు అందరికీ అర్హులకు రేషన్ కార్డులు అందాలని చెప్పి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి స్లాట్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీ సేవా కేంద్రాలలో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ ఆ యొక్క స్లాట్లు అర్హులకు అందే విధంగా స్లాట్లు ఓపెన్ చేస్తే దాంట్లో వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ యొక్క స్కీమ్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి. అయితే అదేంటో మనకు ఒక కథనంలో చూద్దాం. మీ సేవ సులభంగా వేగంగా నేరేడు చర్లకు సంబంధించినటువంటి వాటిలో అయితే ఇదొకటి నేరేడు చర్లకు సంబంధించిందే కాదు, ప్రతి చోట జరుగుతున్నటువంటి సమస్య ఈ సమస్యగా మారింది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్యగా మారింది. అయితే కొత్త దందా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మీ సేవా కేంద్రాలు అందిన కాడికి దోచుకోవడంలో నేరేడు చెర్ల అడ్డగా మీ సేవా కేంద్రాలు అంటూ ప్రధాన వార్తగా మనకు కనబడుతున్నది. అయితే రేషన్ కార్డు అప్లై చేయాలంటే వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సిందే, అదుపు అడ్డు లేకుండా అందిన కాడికి దోచుకోవడంలో వాళ్ళ స్టైలే వేరు అంటూ మనకు కనబడుతుంది ప్రజలారా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లభించాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలంటే ప్రతి మీ సేవా కేంద్రంలో ఒక రేటు ఉంటుంది. ఇష్టానుసారంగా వ్యవహరించింది కాకుండా దురుసుగా ప్రజల మీదకి ప్రవర్తించడం. మీకు రేషన్ కార్డు కావాలా అయితే నేను చెప్పినంత అమౌంట్ కొట్టాల్సిందే. మీ సేవా కేంద్రాలే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మధ్యవర్తులతో కంప్యూటర్ ఆపరేటర్ రేషన్ కార్డు సిస్టంలో అప్లోడ్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలు ఏంటి? ఇది జరుగుతున్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం. ఇక వాళ్ళ అల్పం మామూలు ఉండదు. ఏడికెళ్ళి వచ్చింది మీరు? పేద ప్రజలకు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి